ఒక మంచి కథ. ఓ తండ్రి కొడుకు కలిసి వ్యవసాయం చేసేవారు. అడిగిన వారికి అన్నం పెట్టి అన్నదాత అనిపించుకున్నాడు తండ్రి. అర్ధరాత్రి ఎవరికైనా జబ్బు చేస్తే బండి కట్టి పట్నంలో ఆసుపత్రికి చేర్చేవాడు. తండ్రి పద్ధతులు కొడుకు రాజుకి నచ్చేవి కావు. ఎందుకు పరాయి వాళ్ళ కోసం అలా పాకులాడుతావు? మనకు అవసరం పడితే ఒక్కడు ముందుకు రాడు. మొన్న నా కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే ఒక్కడు బండెక్కించుకోలేదు. కృతజ్ఞత లేని వారి కోసం పాటుపడడం శుద్ధ దండక అని కోపగించుకునేవాడు. కొడుకు మాటలకు నొచ్చుకుంటూ ప్రతిఫలం ఆశించి చేసేది సహాయం అనిపించుకోదు అని సర్ది చెప్పేవాడు తండ్రి. ఓ రోజు రాజు పొలం వెళ్ళేసరికి ఎవరివో పశువులు తమ పొలంలో పడి మేస్తున్నాయి. పక్క పొలం సోమయ్య చూచి చూడనట్లు ఉన్నాడు. ఒళ్ళు మండి తానే తరుముకున్నాడు. 4 రోజుల తర్వాత పంపు విరికి సోమయ్య పండిన చేల్లోకి నీళ్లు పోసాగాయి. అది చూసిన తండ్రి కొడుకుని పంపు కట్టేసి రమ్మన్నాడు. మొన్న జరిగింది చెప్పాడు రాజు. ఎవడి పాపాన వాడు పోతాడు. కోతకు వచ్చిన పంట తడిచిపోతే పాడైపోతుంది. చూస్తూ ఉంటే వాడికి మనకు తేడా ఏముంది? కోపంగా అన్నాడు తండ్రి. తండ్రి చెప్పినట్లే చేశాడు రాజు. ఆ ఏడు పంటలు బాగా పండాయి. వడ్లు బస్తలకెత్తి ఇంటికి చేర్చాడు రాజు. ఊరిన తండ్రి అప్పుడే వచ్చాడు. ఎద్దుల గంగడోళ్ళు నిమురుతూ, నాన్నా, ధాన్యం బస్తాలు బండికెత్తి దారిన వస్తుంటే 2 చక్రాలు గుంటలో ఇరుక్కుపోయాయి. బండి బరువుకు వెనక్కి వాలి ముందు వైపు లేచింది. ఎద్దులు పైకి లేచాయి. వాటి కుతుకళ్ళ దగ్గర బిగుసుకుంది. తనకలాడుతున్నాయి. నేనొక్కడే ఉన్నాను. ఏం చేయాలో పాలుపోలేదు. అంతలో ఆ దారిన పోతున్న పెళ్లి బృందం గబగబ వచ్చి ఎద్దులను పట్టుకొని నన్ను పైకి ఎత్తారు. నేను వాటి మెడతాళ్ళు తప్పించాను. ఈరోజు ఎద్దుల ప్రాణాలు గట్టివి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రాజు. చూశావా, భగవంతుడు ఎంత సహాయం చేశాడో. నీవు సహాయం చేసిన వాళ్ళే నీకు సహాయం చేయాలని లేదు. నువ్వు ఎవరికి మంచి చేసినా దేవుడు నీ ఖాతాలో వేస్తాడు. పెళ్లివారికి నువ్వేం సహాయం చేశావని వాళ్ళు కాపాడారు. ప్రతిఫలం ఆశించక 10 మందికి సహాయం చేస్తే అదే మనల్ని కాపాడుతుంది. ఇంతకాలం మొండిగా వాదించుకున్నందుకు తండ్రిని మన్నించమని కోరాడు రాజు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.